ఓకే స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో సిలబస్లో ఉన్నటువంటి లాస్ట్ లెసన్ చెప్తున్నాం. లాస్ట్ లెసన్ ఏంటమ్మా, మనం నిన్న ఇంట్రడక్షన్ కొంచెం చెప్తున్నాం కదా. ఏంటది లాస్ట్ లెసన్? ధరతీకే సవాల్ ఈ క్వశ్చన్, ఈ లెసన్ టైటిల్లోనే ఒక 2-3 గ్రామర్ బిట్స్ ఉంది. సవాల్కి ఆపోజిట్ ఏందా? ధరతి. దానికి ఇంకొక పర్యాయవాచి శబ్దం ఏందా? అదనమాట. సరే, ఈ లెసన్ ఎలాంటి లెసన్ అని చెప్పుకున్నాం? ఇంటర్వ్యూని ఇంగ్లీష్లో ఏమంటారు? సాక్షాత్కార్. ఏమంటారు ఇంటర్వ్యూని? ఇది ఎలాగ పక్కన ఇండెక్స్లో ఉంది, సాక్షాత్కార్ పక్కన సంకలిత్. సంకలిత్ అంటే గ్యాదర్ చేసినటువంటి, సేకరించిన, అది ఈ ఇంటర్వ్యూని సేకరించారు. సరే చూడండి అమ్మ, లెసన్లోకి వెళ్దాం. చూడండి ఒకసారిగా అవుట్లైన్స్ చెప్పుకున్న వరకు చెప్పుకొని అంటే లెసన్ నంబర్ పేజ్ నెంబర్ 68 చూడండి. ఉద్దేశం చూడండి, మరలా ఒకసారి చెప్తున్నాను. దేశ్ కి సురక్ష. కొంతమంది ఎందుకు బ్యాక్ వెళ్ళారంట? ఇక్కడ ఇందాక ఎవరు కూర్చున్నారు? సూర్య ఎప్పుడు కూర్చున్నాడు? ఎప్పుడు? ఈ పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్లో ఎక్కడ కూర్చున్నాను? రాబోదు. కంటిన్యూ అవుతుందా? అది అంటే ఇంగ్లీష్ పీరియడ్లో ఎక్కడ కూర్చొని హిందీ పీరియడ్లో ఎంతమంది వెళ్ళారా వెనక్కి? ఇంగ్లీష్ పీరియడ్లో నుంచి హిందీ పీరియడ్కి ప్లేస్ మారిన వ్యక్తి సూర్య, అరవింద్. నన్ను అడగాలి కదా, ముందు రెండయా? లేదు, సిస్టమ్ ఒప్పుకోదయా. సిస్టమ్ ఒప్పుకోదు, తీసుకుంటుంది ఎప్పుడొకప్పుడు. సిస్టమ్ తీసుకుంటుంది, మామూలుగా తీసుకోదు. ర్యామ్ ఎక్కువ తీసుకుంటుందయా, నీ ఇష్టం. స్టోరేజ్ మామూలుగా ఉండదు. అది సరే. ఉద్దేశం చూడండి. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. అది ఆ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం సైంటిస్టుల గురించి. దానికి ముందు పాయింట్ ఏంటంటే దేశ్కి సురక్షకి భావన జాగృత్ కరా, తెలుసుకోవడం. ఎవరు దేశం సేఫ్టీగా ఎలా ఉండాలా అనే పాయింట్. ఇంకొకటి ఏంటంటే శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అది ఇప్పుడు మనం అవే చెప్పుకోబోతున్నాం. డైరెక్ట్గా మనం విషయ ప్రవేశంలోకి వెళ్దాం. చూడండి, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ अब्दुल कलाम. ఇప్పుడు మనం ఈరోజు స్పేస్ గురించి కానీ క్షిపణుల గురించి కానీ చెప్పుకుంటున్నా అంటే అందరికీ ఒకసారి మన మెదడులో గుర్తుకొచ్చేది ఎవరయ్యా అంటే తర్వాత ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఆయన నా యొక్క గురువు అని చెప్పింది. ఎవరయ్యా చెప్పింది ఏంటంటే టెస్సీ థామస్, అబ్దుల్ కలాంకి శిష్య. శిష్య అంటే శిష్యురాలు. ఆమె యొక్క శిష్యురాలు మిసైల్ ఉమెన్, ప్రథమ్ మిసైల్ ఉమెన్ టెస్సీ థామస్. ఆమె చెప్పిన మాటలు. సరే, మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. చూడండి లెసన్. తమిళనాడు కి రామేశ్వర్ కి గలియో మే, గలియా అంటే స్ట్రీట్స్, వీధులు. తమిళనాడులో రామేశ్వరంలో ఉన్న వీధుల్లో సమాచార పత్ర బేచనే వాళ్ళ ఏక నిర్ధన్ బాలక్. నిర్ధన్, నిర్ధన్ का अपोजिट धन.
నిర్ధన్ కి ఆపోజిట్ ఏదే ధన్. నిర్ధన్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ పూర్. అది పేద బాలుడు. సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్స్ ని అమ్ముకునే డైలీ న్యూస్ పేపర్స్ వేస్తుంటారే వేసే పేద బాలుడు. एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. ऐसा ఆ విధంగా అలాగే వీధుల్లో న్యూస్ పేపర్స్ అమ్ముకునే బాలుడు మన దేశానికి రాష్ట్రపతి అవుతాడని, గొప్ప ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అవుతాడని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఎవరన్నా ఊహించుంటారా? ఎవరు ఊహించరు. చూడండి. किंतु కానీ उस गरीब बालक ने కానీ ఆ పేద బాలుడు अपनी प्रतिभा తన యొక్క టాలెంట్, పరిశ్రమ, హార్డ్ వర్క్ और लगन से कांसंट्रेशन గా यह सिद्ध कर दिखाया. सिद्ध करना, सिद्ध అంటే టు ప్రూవ్. ప్రూవ్ అని చెప్పొచ్చు. ప్రూఫ్ కంటే ప్రూవే, రుజువు అన్నమాట. సిద్ధకర్ దిఖాయ. అతను ఆ బాలుడు రుజువు చేసి చూపించాడు. ఏమని రుజువు చేసి చూపించాడంటే మనుష్య కే లియే విశ్వ మే కుచ్ భీ అసంభవ్ నహీ హై. మానవుడికి ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు, ఏదైనా పాసిబుల్లే, మానవుడికి ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు. ఆయన కెరీర్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఈ సెంటెన్స్ మనకు బాగా అర్థమైంది. తర్వాత మన్ మే అగర్ చాహ్ హోతో, మనసులో ఒకవేళ కోరికుంటే, ఉసే రాహ్ అప్నే ఆప్ మిల్ జాతీ హై. మనసులో కోరికుంటే దానికి అంటే తెలుగులో సామెత అంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంట. అదనమాట. జీ హా, అవును. యహ్ బాలక్ కోయి ఔర్ నహీ, ఈ బాలక్ ఎవరో కాదు, बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम है. ఆయన ఎవరో కాదు, ఈ బాలుడు ఎవరో కాదు, మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి మిసైల్ మ్యాన్ పేరుతో ప్రసిద్ధి చెందిన, భారత రత్న అవార్డు పొందిన పూర్తి పేరు అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అది ఆయన యొక్క గొప్పతనం గురించి అంతా ఇక్కడ ఒక ఫస్ట్ పేరాలోనే చెప్పేశారు. ఇప్పుడు 1 by 1 చూద్దాం. राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. రాష్ట్రపతి ఆఫీస్, సీఎం ఆఫీసు అంటారే, అట్లానే రాష్ట్రపతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు కొంతమంది छात्र స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు అన్నమాట. పరంతు ప్రస్తుత హై ఉస్కి కుచ్ ఝలకియా, అందులో కొన్ని విషయాలు, కొన్ని హైలైట్స్, కొన్ని టాప్ విషయాలు అన్నమాట. అది ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? బాలక్, ఒక పిల్లవాడు అడుగుతున్నారు. బడతి గుర్తుపెట్టుకోండి, ఏమీ క్వశ్చన్లు అడిగారు. మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నామయ్యా అంటే ఫస్ట్ పేరాలో ఆయన యొక్క డీటెయిల్స్ అంతా, ఆయన గొప్పతనం, ఆయనకి ఏమి అవార్డులు వచ్చినాయి, ఆయన ఎట్లా నుంచి ఎట్లా అయ్యాడు అది చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు పిల్లలు, ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నారు. ఇక్కడ మీరు ఏ వేలు చూడాలంటే ఇక్కడ మొత్తం ఎన్ని క్వశ్చన్లు, ఏ క్వశ్చన్కి రాష్ట్రపతి మాజీ అబ్దుల్ కలాం ఏ విధంగా ఆన్సర్ చెప్పారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాడు, ఆ వ్యూలో మీరు అర్థం చేసుకుని చూడాలి. చూడండి. బఢతి జనసంఖ్య అంటే, బఢతి అంటే ఇంక్రీజ్, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతున్న జనాభా. పుస్తకం చూడట్లేదా? बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं మరియు అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలు जो हमारे देश में किसी महामारी की तरह फैल हुई है. మహమ్మారి అంటే వైరస్ అని అర్థం. ఈ జనసంఖ్య అనే సమస్య ఒకటి, ఇక రకరకాల సమాజంలో జరుగుతున్న రకరకాల సమస్యలు, అవి కూడా ఎట్లా ఉన్నాయి అంటే, బాగా వైరస్ ఎట్లా స్ప్రెడ్ అయిందో
అట్లాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. पर కానీ साथ ही వెంటనే हमें यह भी नहीं भूलना चाहिए, ఇది మర్చిపోకూడదు. అయినా కానీ అలాగ మన సమస్యలు అలాగ పెరిగిపోతున్నా కానీ ఇది కూడా మర్చిపోకూడదు. అంటే ఏందయ్యా అంటే पूरे विश्व में भारत की एकमात्र ऐसा देश है जहां 50 అంటే 50ని 50 అంటారు प्रतिशत में भी अधिक युवा शक्ति है. అది అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో సమస్యలు జనసంఖ్య పెరిగిపోతున్నా కానీ మనం ఇంకొక విషయంలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో 50% యువశక్తి, అంటే యూత్ ఎంత పర్సంటేజ్ ఉన్నారా అంటే 50% అన్నమాట. అది ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం గొప్ప ఆ విషయం. అది जो వారు देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही हैं, వాళ్ళు దేశ పురోగతిలో వాళ్ళ కోఆపరేషన్ ఎంతగానో ఉంటుంది. यह भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षात्कार दर అనండి మీరు కూడా, తెలుగులో నిష్పత్తి, ఇంగ్లీష్లో రేషియో. దర్ అంటేనే రేషియో అంటే మహిళా సాక్షరత, మహిళల యొక్క సాక్షరత, మహిళా అక్షరాస్యత రేటు, మహిళా అక్షరాస్యత శాతము, రేషియో నిష్పత్తి అధిక ఎక్కువ ఉంది. మహిళా అక్షరాస్యత శాతం ఎక్కువ ఉందన్నమాట. वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. ఈ యొక్క అక్షరాస్యతని వల్ల బెనిఫిట్ ఏంటంటే జనసంఖ్యని తగ్గించవచ్చు, జనాభా పెరుగుదలని నివారించవచ్చు అని అన్నమాట. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. ఆ విధంగా అతను ఆన్సర్ చెప్పారు. ఈ చిల్డ్రన్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఏందయ్యా అంటే, మళ్ళీ చూడండి క్వశ్చన్, పాపులేషన్ పెరుగుతుంది, అనేక సమస్యలు పెరుగుతున్నాయి, ఇది ఒక సమస్యలను ఒక వైరస్ లాగా వ్యాపిస్తున్నాయి. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं, వాటి గురించి అవేర్నెస్ కల్పించడానికి మేమేం చేయాలి అని క్వశ్చన్ అడిగారు. ఆ రెండు విషయాల గురించి అవేర్నెస్ కల్పించడానికి మేమేం చేయాలి అని ఆయన అడిగారు అన్నమాట క్వశ్చన్. ఆయన ఏమేం చెప్పాడు అంటే, ఫస్ట్ ఇస్మే దో రాయ్ నహి, ఇందులో రాయ్ అంటే ఒపీనియన్, ఆప్షన్ అభిప్రాయ అన్నమాట. ఇందులో రెండు అభిప్రాయాలు లేదు. ఏంటంటే हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं पर साथ ही మన దేశంలో ఆ రెండు సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు యువశక్తి 50%, ఆ సమస్యలు ఉన్నా కానీ యువశక్తి 50%, అంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ప్రపంచంలో యువకులు ఎంతమంది ఉన్నారా అంటే, ఎంత పర్సంటేజ్ ఉన్నారా అంటే 50%. దీనివల్ల దేశం ఈజీగా డెవలప్ అవుతుంది. ఆ బెనిఫిట్ అదొక పాయింట్ చెప్పారు. తర్వాత ఇంకో విషయం ఏం చెప్పారా అంటే, జనసంఖ్యకు సంబంధించి మహిళా సాక్షరత దర అధిక, మహిళా సాక్షరత అక్షరాస్యత రేటు 50 ఎక్కువగా ఉంది ఇతర దేశాలతో పోల్చుకుంటే. కాబట్టి మనము జనసంఖ్యని నివారించవచ్చు అని, జనసంఖ్యని పెరగకుండా మహిళలకు అక్షరాస్యత రేటు పెరగటం వల్ల ఎట్లా నివారించవచ్చు అంటే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసింది ఆ జనసంఖ్యను అంటే పాపులేషన్ తగ్గించడానికి. చాలామంది ఇప్పుడంటే ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు అనేవాడు, అప్పట్లో చాలామంది పిల్లలు ఉండేవాడు. వాళ్ళు తెలుసుకున్న మహిళలు ఏం చేస్తారు, ఎందుకు అంతమంది ఒకరు లేదా ఇద్దరు చాలు అని వాళ్ళు అందరితోనే ఇది చేస్తారన్నమాట. అట్లాగా అవేర్నెస్ కల్పించడం వల్ల అక్కడ జనసంఖ్య తగ్గించవచ్చు అనే పాయింట్ చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే,
समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताए जिनका आजकल महिलाओं को संकट का सामना करना पड़ रहा है। ఆ రెండు విషయాలు చెప్పారు। सर नेक्स्ट क्वेश्चन, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समस्या करने के लिए आप क्या सुझाव देना चाहेंगे? ఫస్ట్ క్వశ్చన్ ఏమో రెండు విషయాల గురించి అడిగారు, అవి చెప్పారు। జనసంఖ్య గురించి, సామాజిక సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి, వాటి విషయం గురించి అడిగారు, దానికి ఆన్సర్ చెప్పారు। ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఇంకో క్వశ్చన్ ఏందయ్యా అంటే బాల్ మజదూరీకి సమస్య చెప్పండి। బాల కార్మికుల సమస్య గురించి రాష్ట్రపతిగా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి। ఫస్ట్ మీకు సోషల్లో వచ్చే ఉంటుంది బాల కార్మిక వ్యవస్థ ఏందయ్యా బాల కార్మిక వ్యవస్థ అంటే మీనింగ్ చెప్పారు ఏందంటే ఏంది? చిన్నపిల్లలు ఎక్కడైనా వెళ్ళి పని చేయొచ్చా? ఎంత వయసు వాళ్ళు పని చేయకూడదు? 6 to 14 years వాళ్ళు ఎక్కడ హోటల్లో కానీ షాపుల్లో కానీ ఇంకా ఎక్కడ పని చేయకూడదు। మామూలుగా అడుక్కోవటం కానీ అక్కడ చూస్తే ఆ సంబంధించినటువంటి వాళ్ళు తీసుకెళ్ళి సంబంధించిన వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చదివేయటం ఏదో చూసుకుంటారు అన్నమాట। అది అలా చేయకుండా ఏదన్నా హోటల్లో ఎక్కడన్నా టీ స్టాల్లో, హోటల్స్లో, కిరాణా షాపుల్లో ఇంకెక్కడన్నా 14 ఏళ్ళ లోపల పనిచేస్తున్నట్టు మన దృష్టికి వస్తే మనం కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు। అది ఇప్పటికే ఉందన్నమాట। దాని గురించి ఆ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అని ఎప్పటి నుంచో ఉంది। సరే ఆ విషయం గురించి రాష్ట్రపతిగా మీరేం చెప్తారు అని అడిగారు। దానికి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఏం చెప్పారు చూడండి। కానూన్ అంటే చట్టము, బాల అపరాధీ కర్వానా ఏక అపరాధ, చట్టం ఏం చెబుతుందంటే బాల కార్మిక వ్యవస్థ చాలా తప్పు అని చెప్తుంది। ఇస్ దేశ్ కే అంత తక్ हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए। జడ్ అంటే రూట్, వేరులతో సహా ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలి అని ఆయన చెప్తున్నారు। భారతీయ సంసద్ అంటే పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ కూడా, మన భారతదేశ పార్లమెంట్ కూడా संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है। అనౌన్స్ చేశారు। ఏమని అనౌన్స్ చేశారు? భారత పార్లమెంట్లో చట్టం కూడా చేశారు। 2002వ సంవత్సరంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికలందరూ ఏం చేశారంటే శిక్షా పానీకే మౌలిక అధికారం, తప్పనిసరిగా విద్యను అభ్యసించాలి। 6 నుంచి 14 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళకి విద్య అనేది తప్పనిసరి చేశారు అన్నమాట। అది ఘోషిత్ కియా గయా హై, ఆ సంవత్సరం 2002లో దాన్ని చట్టం చేసి పార్లమెంట్లో అనౌన్స్ చేశారు అని రాష్ట్రపతి చెప్తున్నారు। ఇంకేం చెప్తున్నారంటే బహుత్ జరూరీ హై, జరూరీ అంటే మస్ట్, తప్పనిసరి, ఇది తప్పనిసరి। ఏంటంటే బच्चे పిల్లలు अभिभावकों को नशाखोरी से मुक्त दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें। ఇక్కడ बच्चे अभिभावकों को नशाखोरी से मुक्त అనండి, సే అంటే నుండి, విముక్తి పొందటానికి, నుండి విముక్తి పొందటానికి, ఆ నుండి విముక్తి పొందటానికి ముందే ఉంది చూడండి, నషాఖోరీ సే ముక్తి దిలానే కేలి। నషాఖోరీ అంటే మత్తు నుండి విముక్తి కలిగించడానికి, ఆ నషాఖోరీకి ముందే ఉంది అభిభావకంకు, అభిభావకం అంటే సంరక్షణ అంటే కొంతమంది అనాథ పిల్లల్ని మనం అప్పట్లో సినిమాల్లో కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల చేత పళ్ళు చేయించి వాళ్ళ చేత సంపాదించి ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెడతారు ఉంటారు। కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, పిల్లలందరినీ ఎక్కడెక్కడ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి
వాళ్ళని అడుక్కొని రమ్మంటే ఇస్తే పాత బట్టలు వేసి వాళ్ళు వెళ్ళి అడుక్కొని వస్తారు. ఆ డబ్బులని ఎవరు తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లాగా ఉన్నాయి అన్నమాట. టౌన్లో ఎవరు అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళు వెళ్ళి అడుక్కు రావాలి. వాళ్ళు అడుక్కు వచ్చి అవన్నీ అతనికి అప్పచెప్పాలి. అందులో కొద్దిగిచ్చి మిగిలినంతా వాళ్ళే తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. అట్లాగనమాట. నషా కోరిక అంటే ఏంటంటే మత్తు. అలాంటి సంరక్షకులు కొంతమంది పిల్లల్ని హింసిస్తూ అడకరండి అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళు అడకొచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డ్రగ్స్ బానిసలు అవుతూ ఉంటారు. మత్తు మందులకు అలవాటు పడుతూ ఉంటారు. అలాంటి సంరక్షకుల చేతుల్లో నుండి ఆ పిల్లల్ని విముక్తి కలిగించడానికి నెక్స్ట్ ప్రౌఢ శిక్షకే మాధ్యమే. ప్రౌఢ శిక్ష అంటే తెలుగులో ఏంటంటే వయోజన విద్య, అంటే పెద్దల చదువు అనమాట. పెద్దలకి చదువు కంటే ఇప్పుడు కొంతమంది రైతులు అన్ఎడ్యుకేటెడ్ రైతులు ఉంటారు. వాళ్ళకి సంతకం పెట్టడం, లేకపోతే ఇప్పుడంటే అందరూ చాలామంది ఎడ్యుకేటర్ అయ్యారు. అప్పట్లో 10 ఏళ్ల క్రితం ఏం చేసేవాళ్ళు, సంతకం కూడా పెట్టేవాళ్ళు కాదనమాట, ఏలు ముద్ర వేసేవాళ్ళు. తర్వాత లెక్కల విషయం కూడా ఎంతో తెలియదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని పోయేవాళ్ళు. అమాయకులై వాళ్ళు మోసపోతూ ఉంటారు చాలామంది. ఆ విధంగా అలాంటి వాళ్ళకి ఏం చేశారంటే వయోజన విద్య, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి రైతులకి చదవటం, రాయటం, సంతకాలు పెట్టేయటం, కుడికలు అవి నేర్పిస్తూ ఉంటారనమాట. స్ట్రీట్ ఒకళ్ళు అట్లా పెట్టేవాళ్ళు అనమాట. అప్పట్లో తక్కువ జనాభా కాబట్టి ఆ చెట్టు ఉంటుంది, యాప చెట్టు చుట్టూ అరుగు ఉంటుంది. అట్లా ప్రతి ఊరిలో వాళ్ళకి ఉంటుంది. ఇంకా ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. వయోజన విద్య అంటే పెద్దలకి చదువు అనమాట. సంతకం పెట్టేయటం, కోడికలు అవి నేర్పేయటం, అదనమాట. చూడండి దాని గురించి. ప్రౌఢ శిక్షకే మాధ్యం से వయోజన విద్య ద్వారా ఉన్హే వారికి శిక్షిత్ కర్నేకి వ్యవస్థ భీ కరే, వారిని ఎడ్యుకేట్ చేయాలి. దాని ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. తర్వాత ऐसी समस्या से 3 अलग अलग उपायों से निपटा जा सकता. निपटा అంటే కంట్రోల్. ఈ సమస్యల్ని 3 ఐడియాస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఈ సమస్యని 3 ఐడియాస్ ఏందో ఇచ్చాడు చూడండి. 3 ఐడియాస్ అన్నాడు కదా, 3 ఉపాయాలు. 3 ఉపాయ అన్నారు కదా, 3 అలగ్ అలగ్ ఉపాయ, 3 వేరు ఉపాయాలు. హిందీలో సీరియల్ ఆర్డర్లో అట్లా ఉంటాయి అన్నమాట. చూడండి, క ఖ గ. అది మన తెలుగులోనేమో ఆప్షన్స్ ఏముంటాయి, ABCDలు ఉంటాయి. కానీ హిందీలో ఆప్షన్ ఇలా ఉండవు.